ఈ ప్రపంచంలో చాలామంది వాగ్దానాలు చేస్తారు, వాటిని మేరుతారు. రాజకీయవేత్తల గురించి మనం వేరే చెప్పనక్కర్లేదు. ఎలక్షన్స్ ముందు చాలా వరదల వలె వాగ్దానాలు చేస్తారు. ఆ తర్వాత వాగ్దానాలు నెరవేర్చుతారా అంటే వెంటనే వాగ్దానాలు నెరవేర్చరు. దానికి మళ్ళీ కండిషన్స్ అప్లై అంటారు. సో వాగ్దానాలను నెరవేర్చిన పరిస్థితి. కానీ దేవుడు వాగ్దానం చేస్తే వాటిని మేరతాడా? దేవుడు వాగ్దానం చేస్తే అవి తొంగలో తొక్కేస్తాడా? దేవుడు వాగ్దానం చేస్తే మేరకుండా ఉంటాడా? వాగ్దానం చేసిన వాడు నిజంగా ఆ వాగ్దానం నెరవేర్చుకుంటాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ జనాంగాన్ని ఇసుక రేణువులను, నీ సంతానాన్ని ఆకాశం నక్షత్రం వలన చేస్తానన్నాడు. అప్పటికి ఆయన దగ్గర ఒక కుమారుడు కూడా లేడు, ఒక కుమారుడు కూడా ఇంకా పుట్టలేదు. కానీ దేవుడు వాగ్దానం ఏంటి? ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అయిపోద్ది అన్నాడు. సముద్రపు ఇసుక రేణువులు నీ సంతానం అయిపోద్ది అన్నాడు. వాస్తవంగా నమ్మటానికి ఏదన్నా సోర్స్ ఉందా? అవును, ఆయన గారికి అప్పుడే 100 సంవత్సరాలతో వచ్చేస్తున్నాయి, ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చుకున్నాడా లేదా? ఇప్పుడు మనందరూ కూడా ఏ సంతానం? అబ్రహాం సంతానం కాదా? ఈరోజున ముస్లిమ్స్ అందరూ కూడా అబ్రహాం సంతానం కాదా? యూదులందరూ కూడా అబ్రహాం సంతానం కాదా? క్రైస్తవులందరూ కూడా ఆత్మీయ సంతానమైన అబ్రహాం ఆత్మీయ సంతానం కాదా? దేవుడు వాగ్దానం ఎక్కడ నిరర్ధకమైందా? దయచేసి మీరు గ్రంథాన్ని అంతా కూడా చదవండి. దేవుడు పలానా వ్యక్తికి వాగ్దానం చేసి మీరే రండి అని మీరు నా దగ్గర చూపించండి, ఒక్కటి కూడా ఉండదు.